డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. క్లినికల్ గానే మేము ఆ నాడ్యూల్ని పాల్పేట్ చేసి కనుక్కుంటాం. తర్వాత ఆ పూలీ దగ్గర కొంచెం టెండర్నెస్ ఉందా లేదా, ఏమైనా ఇన్ఫ్లమేషన్ వాపులాగా రెడ్ గా తయారవుతుందా అనేది చూసి కనుక్కుంటాము, డయాగ్నోస్ చేయగలుగుతాము. తర్వాత మోస్ట్ కామన్ గా రింగ్ ఫింగర్ లోను థంబ్ లోను మోస్ట్ కామన్ గా ట్రిగ్గర్ ఫింగర్ వస్తుంది. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ ఉన్న వాళ్ళలో మోస్ట్ కామన్ గా వచ్చిన ట్రిగ్గర్ ఫింగర్ డిసీజ్ వస్తుంటుంది. సో దీనికి వాళ్ళు థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవడము, డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవడము, ఓవర్ యూజ్ ని తగ్గించడం, ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఫిజియోథెరపీ ఫస్ట్ స్టేజెస్ లో మేము ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాము. సెకండ్ స్టేజెస్ లో ఏంటంటే ఫింగర్ ని ఎక్స్టెన్షన్ లో కొంచెం స్ప్లింట్ వేసి కొద్ది రోజులు రెస్ట్ ఇస్తాము. ఐస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. ఇంకా తర్వాత మార్నింగ్ టైంలో కొంచెం ఫిజియోథెరపీ లాగా ఫింగర్ మూవ్మెంట్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఫిజియోథెరపీ లాగా చేసుకోవడము. థర్మోథెరపీ అంటారు, అది కూడా రిలాక్స్ అవ్వడానికి, లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. లేట్ స్టేజెస్ లో ఇలా తగ్గకపోయినప్పటికీ మేము ఇంజెక్షన్ ఒకటి ఇస్తాము, ఇంట్రాటెండినస్ ఇంజెక్షన్ ఆ ఏరియాలో నాడ్యూల్ ఉన్న ఏరియాలో. సో అది తర్వాత రిలీజ్ అవుతుంది. అప్పటికి మనకు పెయిన్ తగ్గలేదు, పేషెంట్ కి ఇంకా క్లికింగ్ సౌండ్ ఉంది, లాకింగ్ ఉంది అంటే మేము టెండాన్ని రిలీజ్ చేస్తాం. ఓపెన్ చేసి షీత్ ని కట్ చేస్తాం. టెండాన్ పైన షీత్ ఒకటి ఉంటుందండి, ఆ షీత్ ని కట్ చేస్తే టెండాన్ ఫ్రీగా రిలీజ్ అయ్యి మూవ్మెంట్ ఫ్రీగా జరుగుతుంది. ఇలా ట్రిగ్గర్ ఫింగర్ కి ఇలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇలా ఈ రోజు ట్రిగ్గర్ ఫింగర్ ట్రాఫిక్ తో నేను కంప్లీట్ చేసుకోతున్నాను. ఎనీ టైమ్, ఎనీ ఎమర్జెన్సీ, వీఆర్ హియర్ ఇన్ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరు. థ్యాంక్ యూ సో మచ్.